రాజు ఒక్కడే ఉండాలి. అదెవరో కాదు, దేశ పర్యటనకెళ్ళిన నా కొడుకు. వాడే రాజు కావాలి. వెంటనే రాజు బలిని రాజుకి అంగీకరించండి. రొట్టప్ప, అమ్మా నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు రొట్టప్ప? అదేంటంటే అర్థమైంది రొట్టప్ప. ఎవరి మీద నన్ను మనసు పడ్డావా? లేదమ్మా. పోనీ ఎవరన్నా నీ మీద మనసు పడ్డారా? లేదమ్మా. నాకు తెలుసులే, బొచ్చులు కలిపోయింది కదా. రొట్టప్ప, అమ్మా చెప్పు, ఎవరి మీద నన్ను మనసు పడితే నా ఆస్తి మొత్తం రాసైనా నీ పెళ్లి ఘనంగా చేస్తాను. అదొక్కటి మాత్రం అడగకండమ్మా. శ్రీముఖి మహారాణితో చేయమంటావా నీ పెళ్లి? వద్దమ్మా, వద్దమ్మా. సర్లే, ఆమె తింటే నీకు కూడా మిగలదులే. వెంటనే వెళ్ళి రాజుకి విషయం చెప్పు. ఆ పెళ్లి గురించి అమ్మా? కాదు, రాజు పట్టాభిషేకం గురించి. సరే అమ్మా. అవతల సింహాసనం జారిపోతుంటే ఇక్కడ నువ్వు పాటలు పాడుకుంటూ కూర్చుంటావా? దేనికైనా టైము రావాలి నాయనా. రాజమాత శివగామి. మా తాత గడ్డి పీకాడు, మా నాయన గడ్డి పీకాడు, నేను గడ్డి పీకా. నువ్వేం పీకావు? నా గడ్డి, నా గడ్డి. సారీ జల్లా. ఎన్నాళ్ళు ఈ సేనాధిపతి బతుకు? రోడ్డు మీదకి వెళ్తే ఫూ అంటున్నారు, ఫూ అంటున్నారు. సింహాసనం మీద కూర్చో. అయ్యా, అదిగో వచ్చింది మీ అమ్మ పెంచుకున్న పెంపుడు కుక్క. ఫూ, ఫూ. ఈడు వచ్చాడంటే ఏదో ఒకటి తీసుకొని వచ్చే ఉంటాడు. కట్టప్ప, అయ్యా, ఏంటి విషయం? రేపు రాజు బలికి పట్టాభిషేకం జరుగుతుంది. అది చెప్పడం, ఈడు టిక్కు 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 అంటూ ఊపుకుంటూ వచ్చి మనది చెప్పడం. దేనికైనా సమయం రావాలి నాయనా. ఏంటి సమయం? కనీసం రాజ్యంలో ఉన్న ఈ కుక్కకున్న మర్యాద కూడా మనకు లేదు. చెప్పు పల్లా, ఏంటి ఆలోచిస్తావు? నాయనా, ఏం చేద్దాం చెప్పు. నాయనా, మీ అమ్మను చంపుదామా? రోజు తాగే బ్రాండ్ తాక్కుండా బ్రాండ్ మారిస్తే ఎలాగ అనిపిస్తుంది నాయనా? ఏ బ్రాండ్ తాగినా ఇదే మాట జల్లా. నాయనా, ఆ? మీ తాత పీకంది, నువ్వు పీకంది, నేను పీకి చూపిస్తా. రొట్టప్ప, రేపు పట్టాభిషేకం వస్తామని రాజమాతకి చెప్పండి. సరే అయ్యా. మీరు బయలుదేరండి. రేపు పట్టాభిషేకం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. పట్టాభిషేకానికి సిద్ధం చేయండి. ఏంటి సిద్ధం చేసేది? నీ కొడుకు రాజ్య పర్యటనకి వెళ్లి అడవుల్లో జంతువులతో తిరుగుతున్నాడు. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఆ అడవుల్లో ఒక చింపాంజీ వెనకాల పడ్డాడంట. వాణ్ణి తీసుకొచ్చి రాజుని చేస్తావా? మేము మనుషులం కాదా? మా నాన్న నాయకుడు కాదా? నేను నాయకుడు కాదా? నా కొడుకు, నా కొడుకు. ఇంకొకసారి నా కొడుకు అన్నావంటే రెండో చేయి కూడా ఇరకదొబ్బుతా. ఏం మాట్లాడుతున్నావు జల్లా? మతుండే మాట్లాడుతున్నావు? లేకపోతే సింహాసనం నీ కొడుకు ఇవ్వకుంటే ఎవడో పెంపుడు కొడుకు ఇస్తావా? ఏయ్! నువ్వు ఇప్పటికే రాళ్లకు బొక్కలెట్టి కోటలు సిమెంట్ అంతా అయిపోయింది. దోవలు కుట్టి రాత్రులు చచ్చిపోతున్నాను. ఇంకొకసారి కానీ గోడలకు కన్నాలు ఇట్టావు అనుకో, ఆ ఉన్న రెండో చేయి కూడా నేనే ఇచ్చేస్తా. నా కొడుకు, నా కొడుకు. ప్రజల మనసు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకున్నాను రాజమాత. వాడు రాడు, నాకే పట్టాభిషేకం చేయించు. చూసావా నాయనా, రక్తం పంచుకున్న కొడుకు కన్నా పెంపుడు కొడుకుకే తల్లికి ప్రేమ ఎక్కువైపోయింది. అతి మాట్లాడుతున్నావు జల్లా. రాజమాత,
పట్టాభిషేకం చేస్తే బాగుంటుంది, లేకపోతే మంచిగా ఉండదు. లొట్టప్ప చెప్పు చెప్పు. పట్టాభిషేకం మారింది. జల్లాల దేవుడికి పట్టాభిషేకం జరుగుతుంది. నా మాట సత్యం. సోరమ్మ సోరమ్మ. శివగామి మన కొడుకు. కసా బిసా. నాయనా శివగామి సారీ శివగామి చెప్పు. మన కొడుకు మన కొడుకు. అరే తొంటరా, మరి నేనెవరిరా? మీరుండండి, నేను మాట్లాడతాను. ఎవరితరా ఇది? నా భార్య. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్పిన్నర్లు అమ్ముకున్న దాన్ని తీసుకొచ్చి నా భార్య అంటే ఎవరా నమ్ముతాడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలిసే మాట్లాడుతున్నావా? ఈ దేశానికి కాపాడే రాణిని. ఏంటే రాణి? పిడుగుపడ్డ తాడి చెట్టు ముఖం నువ్వును. నా అందం కోసం ఎంతో మంది రాజులు, ముఖ్యంగా సుడిగాలి సుధీర్ నా కోసం ఎంతో కాలంగా వెయిట్ చేశారు తెలుసా? ఓయబ్బో, నువ్వు చెప్పుకొని తిరగాల్సిందే నీ సుడిగాలి సుధీర్ గురించి. నా రవి ఎన్నిసార్లు వెనకబడ్డా నీకేం తెలుసే? ఏరా అడవి సంచారికి వెళ్ళే వాడిని మనుషులు చేసుకోవాలి కానీ చింపాంజీని చేసుకొచ్చావు. నీ వల్లనే. ఏమైందిరా? ఆ రోజు పందులు నంపమని పంపించినావు. ఆ. నేను పందులు నంపుతున్నాయి. కళ్ళగానే ఉంది ఇది, కళ్ళగానే ఉంది ఇది. పోయి గప్పని కూర్చో దాన్ని గుచ్చుకుంది. తీరా చూస్తే నన్ను కాపాడండి, నన్ను తాళి కట్టన్నది. ఓన్లే చచ్చిపోయే మూసలు కదా అని తాళి కట్టిన. మిగతా పందులని చచ్చిపోయినా ఇది మాత్రం దావలేదు, ఇది మాత్రం దావలేదు. మా రాజు బలిని మోసం చేసి నీకు రాజ్యం కావాలా? ఎవరు మోసం చేసింది? మీరు మోసం చేశారు. నువ్వు మోసం చేశావు, నువ్వు మోసం చేశావు. ఈ రాజ్యం మాది. ఏం మాట్లాడుతున్నావే? ఇక్కడ ఏమైనా రాజ్యం? నా కొడుకు. ఇంకొకసారి నా కొడుకు అన్నావంటే గ్లాసు సగం నోట్లో ఉంటది, కప్పు పైన ఉంటది. నా కోడలు. రాజమాత, నీ ఎదురుగుంటానే నాన్నగారు మీరు చేయి చేసుకుంటే ఏం చేస్తున్నావు? నా మొగుడి మీద చెయ్యేస్తావా? వద్దప్పా. వచ్చే అమ్మయ్య, నువ్వు ఆన్ కొట్టకుండా గీన్ కొడితే మే వీడా నీ మొగుడు. ఈ గోడలు గుద్దే మీద కాన్సన్ట్రేషన్ నా మీద పెట్టుంటే నేను ఎప్పుడో రాజునయ్యేవాడిని. నా కొడుకే అవుతాడు. నేను ముందే చెప్తున్నాను, ఈ రాజ్యానికి నా భర్తే రాజు. నా భర్తే కాబోయే రాజు. ఏం ఏం మాట్లాడుతున్నావే? బక్కేదన్నా బక్కేదన్నా. రాజమాత, ఈ రాజ్యానికి రానవ్వాలంటే ఆవిడికి నాట్యం తెలిసి ఉండాలి. నాట్యంలో మా గుంతల రాణిని ఓడించగలవా? నాట్యం చూసే మా ఆయన నా మీద తాళి కట్టాడు. ఏరా, రాజమండ్రి సెంటర్ లో రికార్డింగ్ డాన్స్ చేసుకున్న దాన్ని తీసుకొచ్చి నాట్యం అంటావా? రే రాజుబలి, నీ పెళ్ళానికి ధైర్యం ఉంటే నా పెళ్ళాన్ని ఓడిపించమను. రాజమాత, ఎవరు గెలిస్తే వారికే పట్టాభిషేకం. సిద్ధమే. పోటీ ప్రారంభించండి.
రాజమాత నాట్యం అని చెప్పి డప్పులు వేసుకొచ్చి మోసం చేస్తావా? నీకు నిజంగా ధైర్యం ఉంటే నా సన్నాయిని ఎప్పుడైనా చూస్తావా? నా సన్నాయి సంగీతానికి నువ్వు సరిగమలు కలపగలవా? ప్రపంచ దేశాల్లో ఎన్నో పోటీలు పాల్గొన్నాను, ఎన్నో సన్నాయిలు చూశాను. ఎవడు సన్నాయి ఊదినా నా సన్నాయి ఊదితే పనికిరావు. సుడిగాలి సుదీర్ఘంత గొప్ప సన్నాయి ఇది. నా సన్నాయికి ఇది గాని కరెక్ట్ గా నాట్యం చేస్తే ఆవిడికే పట్టాభిషేకం ఇవ్వండి. మొదలు పెట్టుము పోటీ. దేవి ప్రభు, సన్నాయి తీసుకురా. మొదలు పెట్టుము. ఇన్ని రోజులు నా సన్నాయి గొప్పదని భ్రమించాను. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, నీ నాట్యం గొప్పది కాదు. ఇన్ని రోజులు నా నాట్యం గొప్పది అనుకున్నాను, నీ సన్నాయి గొప్పది. లేదు, నీ నాట్యమే గొప్పది. లేదు, నీ సన్నాయి గొప్పది. రాజ్యం నువ్వే తీసుకో. నువ్వే తీసుకో. ఏమే నా వాడు సన్నాయి మీద పడ్డావా నువ్వు? ఆ నాట్యంలో సరిగమలు ఉన్నాయి. ఆ నాట్యంలో సరిగా ఉన్నాయి, నా దగ్గర ఏమి లేదా? ఉండండి, దీనికంత పరిష్కారం మా అత్తగారు చెప్తారు. రాజమాత సింహాసనం వాళ్ళకే ఇచ్చేయండి. నాకు వద్దు ఈ సింహాసనం. ఆ సింహాసనాన్ని భర్తీ చేసే ఒకే ఒక్క మగాడు 40 ఏళ్ల నుండి పెళ్లి కాకుండా రాజ్యం కోసం తన పొచ్చను కూడా త్యాగం చేసుకున్నా మన లట్టప్పకే ఆ సింహాసనం దక్కాలి. నా మాటే శాసనం, నా మాటే వేదం. అరే అసిస్టెంట్ సార్ నమస్తే సార్. రా. సార్ సీన్స్ రెడీగా ఉన్నాయా? అన్ని రెడీగా ఉన్నాయి సార్. ప్రొడ్యూసర్ రెడీ? సార్ ప్రొడ్యూసర్ గారు రండి సార్. ఈడి ప్రొడ్యూసరా? అవును సార్. ఒరే పాత బస్తీలో పెళ్లిళ్ళకి కవాలి వాయించే వాళ్ళు ఉన్నాడు, ఈడి ప్రొడ్యూసర్ ఏంట్రా? మనం కథ చెప్పేటప్పుడు మంచి ప్రొడ్యూసర్ ఎంచుకోవాలి. ఆడు ఎలా ఉన్నాడు చూడు, అవుటర్ రింగ్ రోడ్ లో టైర్లకు పంచర్ వేసే వాళ్ళ ఉన్నాడు. హీరోని మీరు సెలెక్ట్ చేశారు కదా? మా ఫ్రెండేనండి. ఇలా ఫ్రెండ్లని, కొడుకుల్ని, మానమావల్ని, బామ్మర్దులు పెట్టుకుంటే ఎప్పుడు సార్ కొత్త హీరోలు వస్తారు? అతను టాలెంట్ ఉందండి, మీరు ఒకసారి అంత చూడండి ఒకసారి. సరే పిలిపే. డైరెక్టర్ గారు, హీరో వచ్చాడు. ఈడ బొగ్గులు పోయిలో ఊతే గొట్ట ఉంటది, ఎప్పుడైనా చూసారా? ఈడి హీరో ఏంట్రా? సార్ అతనికి ఫ్లాష్ బ్యాక్ ఉందండి. ఈడే కలర్ బ్లాక్ అనుకున్నాడు, ఈడికి ఫ్లాష్ కూడా ఉందా? హీరోయిన్ కింద ఎవరు బుక్ చేసావు? సార్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. రేష్మి గారు హీరోయిన్ గా ఉన్నారా లేరా? అవును సార్, కానీ ఆమె డేట్ ఖాళీ లేవు సార్. బిజీ ఆర్టిస్ట్ అలాగే ఉంటారా? ఎవరిని బుక్ చేస్తున్నా? సార్ శ్రీముఖి గారు ఖాళీగా ఉన్నారు సార్. చివరి ముక్కేసుకొని చపాతీ పిండిని మొత్తం చేసి గోడ పెట్టి కొట్టి ఎలా ఉంటుంది ఆ శ్రీముఖియా? సార్ అది కాదు సార్, ఆవిడ నవరసాలని అద్భుతంగా పండిస్తుంది సార్. అరే ముందు ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి రసం చేసి పెట్టమని, తర్వాత నవరసాలు పండిద్ది. సార్ కొత్త హీరోయిన్ సార్. ఆ అమ్మాయినా? అవును సార్. రమ్మా తొందరరా. హలో నీలంబర్. హలో నీలంబర్ మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడుతా అంటే
రే నా మాట వినరా రే. ఆయన హైలీ టాలెంటెడ్ డైరెక్టర్. అయితే ఎవరికి రా? అరే నీ కళ పండే రోజు వచ్చింది. హలో. నీ కోసం నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఒరేట్రా నీకు బల్బు ఒంట్లో ఉంటదేమో, నాకు వైఫైలో చుట్టూ తిరుగుతూనే ఉంటది. ఏదో డిస్కషన్ నాకు అనవసరం, షార్ట్ లాగా వెళ్దా. హీరోయిన్ లేరు. నువ్వు యుఎస్ నుంచి వచ్చావు, ఈ అమ్మాయి ఇలా వచ్చింది చూసు. హాయ్ డార్లింగ్, నిన్ను చూసినప్పటి నుంచి నేను మర్చిపోయా. మెల్లిగా మెల్లిగా నిన్ను చూడగానే నేను మర్చిపోయా, నీకోసం వచ్చా. షార్ట్ లాగా వెళ్ళిపోతాం. యాక్షన్. రే జోష్ తో వచ్చి. ఇందులో జోష్ ఎవరు? జోష్ ఎక్కడా అంటే నేను ముందు వస్తే వాడు తర్వాత వస్తాడా? హీరో వాడా నేనా? ఐ వాంట్ జోష్. భాస్కర్ ఇవ్వాల్సింది ఇచ్చేయి. జోష్ అంటే జోష్ అంటే కొంచెం హుషారుగా చేయమని. కంటిన్యూ. రెడీయా? రెడీ. డైలాగ్ గుర్తుందా? డైలాగ్ గుర్తుందని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారండి? మిమ్మల్ని. రెడీ రెడీ. క్లాప్ యాక్షన్. చెప్పండి. డైలాగ్ గుర్తుందా అని అడిగాను అందుకే. మర్చిపోయాడా? నేను మామూలుగా కొట్టను, నీకోసమే యుఎస్ నుంచి వచ్చా. అదే ఒకే ఒక డైలాగ్. ఇంకోసారి చెప్పండి. రెడీ యాక్షన్. వాడు అలా అంత గట్టి కూర్చుంటాడు. ఏడా చేస్తావా లగాల నేను? లేదు డైరెక్టర్ రెడీ. రెడీ క్లాప్ యాక్షన్. నీకోసం మెచ్చా, నీతో వచ్చా, రావేనా? రెడీ వన్ మోర్ యాక్షన్. నీకోసం మెచ్చా, నిన్నే అచ్చా, రావే ఉచ్చా. బాబు ఆడియో సాంగ్ రెడీ చేయండి. ఇప్పుడు ఏంటంటే మంచి సాంగ్, చాలా ట్రెండీ సాంగ్ ఇది. ఓకే కదా? బాగా ప్రాక్టీస్ చేసి వచ్చారు ఇంటి దగ్గర. అమ్మా నువ్వు రెడీ కదా? రెడీ. ఆ మ్యూజిక్ యాక్షన్. Music, okay, move it, okay, slowly, slowly. డాన్స్ చేయరంటే ఎక్సర్సైజ్ చేస్తున్నావా? ఏయ్, నువ్వు కేబిఆర్ పార్క్ వచ్చావు, సినిమా సెట్ లో వచ్చారా? 20 సంవత్సరాలు తిరిగిన ఇండస్ట్రీలో. తంటే వెళ్ళిపోతావు ఫ్లోర్ అవతలకి. రెడీ 1 2 3 యాక్షన్. Okay, Sandwich. okay, Happy. slowly, slowly. డాన్స్ అని కంపోజ్ చేసావు. నెక్స్ట్ అద్భుతమైన డైలాగ్. నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అలా నవ్వుతుంటే. నెక్స్ట్ ఏంటంటే ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చి, రాజేష్ మా అమ్మ నాన్నని ఆ దుర్మార్గులు చంపేశారని ఏడుస్తుంది. అప్పుడు నువ్వేమంటావు తెలుసా? ఆ నా కొడుకులు నరికి ఆ రక్తంతో నీకు రక్త తర్పణం పెడతానన్నది. ఓకే టేక్. ఎన్నిసార్లు చెప్తావు? వెళ్ళు. ఆ నా కొడుకుల్ని నరికి రక్త తర్పణం పెడతా పో. రాజేష్, ఆ దుర్మార్గులు మా అమ్మ మా నాన్నని అతి కిరాతకంగా చంపేశారు. రాజేష్ ఎక్కడ చూస్తున్నాడే? ఏం చేస్తున్నారా? మొహం చూడట్లేదు, ఎక్కడో చూస్తున్నా. రాజేష్, అతి కిరాతకంగా ఆ దుర్మార్గులు మా అమ్మ మా నాన్నని చంపేశారు. ఏం చేస్తున్నావురా? చూస్తున్నాడు. నువ్వు ఫీల్ అవ్వరా? ఫీల్ అవ్వు. అమ్మా నాన్నని చంపారంటే ఆ ఎమోషన్ అంతా ఏది? అంటే అమ్మాయి దగ్గరికి వస్తే ఫీల్ అయ్యేలా అవుతుండే. నాకు అర్థం కాదు. ఒరే 20 సంవత్సరాలు పని లేకుండా గదిలో ఉన్నాగా ఒక్కసారి టచ్ చేసరికి ఆ ఫీలింగ్ వస్తుంది నీకు. కెమెరా ఇటే చూడు, అటు చూడొద్దు. యాక్షన్. రాజేష్, ఆ దుర్మార్గులు అతి కిరాతకంగా మా అమ్మ మా నాన్నని చంపేశారు. నువ్వేం బాధపడదు. వాడిని చంపి వాని రక్తాన్ని నీ కుర్లకు రుద్దుతా. సరే వచ్చిన దాంతో అడ్జస్ట్ అయిపోతాం, మనం ఏం చేయలేం. డబ్బింగ్ లో మేనేజ్ చేసుకోవచ్చు. భయ ఇప్పుడు ఏంటంటే చేది హీరోయిన్ ని వేరే ట్రైన్ లో తీసుకుపోతున్నారు. మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేయాలి. నేను చేయనిది. ఏ చేయనిది. ఎందుకు చేయలేవు? అంత పెద్ద ట్రైన్ ని ఈ చేతులు ఎలా క్యాచ్ చేయాలి? ఏదో పంచ్ లేకు క్యాచ్ చేయడం అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడం. ఎవర్రా నీకు
దగ్గరికి రా. ఆయన ఒక విషయం చెప్పాలి. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను కదా, ఆ ఎమోషన్ లో కొద్ది చెమటలు లాంటి వచ్చేస్తాయి కదా, నేను చేయలేను. న్యాచురల్ ఈ ఎఫెక్ట్ సరిపోద్దా చెమట్లకి? చేస్తావు? ఈ ఎఫెక్ట్ సరిపోద్దా? అద్భుతంగా చేస్తారు. సుధాకర్ సల్ల పడింది పో. కెమెరా రోలింగ్ యాక్షన్. పరిగెడుతున్న ట్రైన్ వెనకాల. ఓకే. ఇదే ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి పరిగెత్తరంటే ఆ బొక్కలోకి ఎందుకు వెళ్ళు? నువ్వు పరిగెత్తి హీరోయిన్ చూస్తుంది ట్రైన్ లోంచి నిన్ను. ఇందులో ఉంది హీరోయిన్. హీరోయిన్ ఇందులో ఉంది. రెడీ యాక్షన్. పట్టాల మీద ఎవడైనా పచ్చడేశాడు ఆపుతావా? క్లైమాక్స్కి వెళ్ళిపోతాం. ప్రొడ్యూసర్ గారు ఇలాంటి ఎదవతో నేను సినిమా చేయాలి. బాబు రాను పాపం. ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? నేను చాలా రోజులైంది సార్. తండ్రి క్యారెక్టర్ మీరు చాలా బాగా చేస్తారు. పిచ్చి పిచ్చి ఆలోచన సార్. తండ్రి క్యారెక్టర్ ఏంటి? తండ్రి క్యారెక్టర్ ఏదో డైరెక్టర్ గారు ముచ్చట పడి తండ్రి క్యారెక్టర్ ఇచ్చాడు. దానికి తండ్రి క్యారెక్టర్ అని పర్మిట్ ఫిక్స్ అయిపోతారా? ఆ ముసలాలను పెట్టొచ్చుగా, ఆ ముసల్దాన్ని పెట్టొచ్చుగా. నీకు పగిలిపోతే చెప్తున్నా నేను. ముసలాలతో మాట్లాడ అంతే. ఏంట్రా నీ ప్రాబ్లం? సార్ నాకు ఎంగి క్యారెక్టర్ ఇవ్వండి సార్. ఆ బొక్క మహారాజ్ గారికి ఇచ్చిన నాకు ఇవ్వండి సార్. ప్రస్తుతానికి ఇచ్చిన క్యారెక్టర్ చేయి. ఓకే. బాబు సీమ ప్రజలు నీ కోసం ఎదురు చూస్తున్నారు బాబు. ఇది నాకు. నువ్వు రావాలి బాబు. ఓకే ఓకే. నువ్వేం చేసా? వస్తాను పెదనాన్న, రేపే బయలుదేరుతున్నా. సీమ ప్రజలు నీ కోసం వస్తాను పెదనాన్న. ఆడు డైలాగ్ పూర్తిగా చెప్పాడా? సీమ ప్రజలు నీ కోసం ఎదురు చేస్తున్నారు బిడ్డ. వాళ్ళ కోసం గంట చెప్పరా. ఈ సీన్ అయిపోతే క్లైమాక్స్ సినిమా అయిపోద్ది. నువ్వు హెలికాప్టర్ లో సీమలో అడుగు పెడుతున్నావు. సీమ ప్రజలందరూ నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు నీ ముఖంలో నుంచి బాధ, ఆనందం. వాళ్ళు ఇన్ని రోజులు మిస్ అయిన బాధ, ఇన్ని రోజుల తర్వాత చూసానన్న ఆనందం. ఈ షార్ట్ సినిమా 100 days తీసుకెళ్ళి ఎక్కండి. రెడీగా ఉంది హెలికాప్టర్. కనబడతలేదబ్బా, అక్కడ లైట్ లేదు. బాబు బేబీ అంటే తగిలించండి కింద నుంచి పైకి. 1 2 3 యాక్షన్. పర్స ఏమైనా పడిపోయింది కింద? పర్స పడిపోయిన ఎలా చూస్తుంది? జనాలు రా నీ కోసం 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఫేసుల్లో ఆనందం. ఓకే రెడీ. రెడీ మ్యూజిక్. బొక్కలో నుంచి పాము ఏమైనా వస్తుంది నీకు? నేను వెళ్ళిపోతానే. రే ఎవరు దించాడు ఇక్కడ? చెప్పింది. రెడీ కదా? రెడీ. మ్యూజిక్. నువ్వు చేస్తావా నేను పైకి రావాలా? చేస్తాను. మ్యూజిక్. అందరూ వెళ్ళిపోండి. రే ప్రొడ్యూసర్ సార్ నన్ను దింపండి సార్. ఎవరు దింపడు? సార్ సార్ దింపండి సార్. పుణ్యముడు సార్. ఎక్కడం కాదు దిగడం కూడా రావాలి. సార్ రండి సార్ ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్. సూపర్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు? సన్మానం చేయాలంటే పూలదండలు
ఉండాలి కదా. అవును. సో అవి మాత్రం మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో మాత్రమే తీసుకురావాలి. అలా అయితేనే నేను వేసుకుంటాను. ఇదేదో ఛాలెంజింగ్ గా ఉంది. ఆ డబ్బులు సంపాదించడం కోసం మీరెన్ని తిప్పలు పడతారో, మీరెన్ని పాటలు పడతారో తెలుసుకోవాలంటే మీరందరూ బయటికి వెళ్ళాలి, ఆ డబ్బులు సంపాదించాలి, ఆ దండలు తీసుకురావాలి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ గెట్ అవుట్. ఫ్రెష్ కూరగాయలు రావాలమ్మా, రావాలి. 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో అమ్మాయిలు ఎవరన్నా వచ్చి కొనేసుకోవచ్చు. 25 నుంచి 30 పర్లేదు రావచ్చు. 25 నుంచి 30 పర్లేదు రావచ్చు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అవును, ఎంతమంది నువ్వేం చేసేవాడివి? ఇంజనీర్. మరి జాబ్ ఏం తీసారు? వాళ్ళు ఇల్లు ప్లాన్ చేయమన్నారు, నేను ఇంట్లో ప్లాన్ చేశా. రండమ్మా. కూరగాయలు ముదిరిపోకుండా లేతగా ఉండడానికి. అంటే నువ్వు కూడా ముదిరిపోయినట్టున్నావు కదా కొంచెం. ఆగమ్మా చెప్పని, ఇది టమాటాలు ఉన్నాయి కదా, అడుగుతా ఉండు. నేను అడుగుతున్నా కానీ చెప్పు. టమాటాలు ఎట్లా వంకాయలు కేజీ 200కి వస్తాయా? 2000 అయినా కూడా రావమ్మా. ఎందుకు? మా దగ్గర అర కేజీయే ఉన్నాయి. అడిగావా అంటే నువ్వు చెప్పలే, నేను అడగలే. చెప్పలేదు, బండి కూడా తీసుకెళ్ళిపోతా ఏంటి? తీసుకపోతా మరి డబ్బులు లేవు పైసలు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇక్కడ అయ్యేది లేదు కానీ మన పక్క సందులోకి వెళ్దాం పద. బాబు ఇది కూరగాయలండి బాబు, వాటర్ నుంచి వస్తుంది నీకు. వాటర్ ఏ బండి దగ్గరికి వెళ్ళిన క్వార్టర్ అడిగేలా ఉన్నాం. ఏంట్రా మనతో పాటు వచ్చేస్తున్నాడు? వైన్ షాప్ కాదు బాబు, ఇది కూరగాయల షాపు. తిడతాడా? ఏ లాంగ్వేజ్? కిలికిలి లాంగ్వేజ్ కూడా కొంచెం అర్థమైంది నాకు. ఈ లాంగ్వేజ్ అర్థం కావట్లేదురా బాబు. చెప్పమ్మా. బుట్ట ఎందుకు? బుట్ట నేను బొట్లో వేసుకుందామని. కేజీకి ఎన్ని ఉల్లిపాయలు వస్తాయి చెప్పండి? కేజీ వస్తాయమ్మా. సార్ మీ ఒంట్లోనే మొత్తం కూరగాయలు ఉన్నట్టున్నాయి, మీరేంటి సార్ కూరగాయలు కొనడానికి వచ్చారు? ఏంటి సార్? మునక్కాయలు, కందగడ్డ, ఇంకా ఒరే నీకంటే ఈ ముసలావిడ బెటర్. చెప్పిన డైలాగ్ చెప్పినట్టు చెప్పింది. నరేష్ గా ఏంట్రా వాళ్ళ ముందు పరువు తీస్తున్నావు? పరువు పోయింది. రోషా గారు చూశారు కదా, మేము చాలా అమ్మాం. మా కష్టాన్ని చూసి ఆ సన్మానం చేసే అవకాశం మాకు ఇవ్వడండి. అయిపోయింది, ఇంకా ఏం చూస్తున్నావు? టైం చూసుకుంటున్నాం. కూరగాయలు అమ్ముదామని వచ్చాం, అవేమీ కొనలేదు. ఏదో ఒకటి అమ్మాలి కాబట్టి వీని మీకు అమ్మే అతను. బతుకు పానీపూరి అమ్ముకోవడం ఏంట్రా? మరి నీది రాజదర్బార్ బతుకు. మరి అమ్మా రావాలి పానీపూరి అన్నా. ప్లేట్ పానీపూరికి ఎన్ని భయ్యా? ప్లేట్లో ఎన్ని పెడితే అన్ని. అమ్మా ఏం కావాలి? పానీపూరి. పాపకో చాట్ చెప్పరా. అయ్యి బాబోయ్. మీ పాపేది? నేను చెప్పింది ఈ పాపకే చాటు. బాబోయ్ నీకు పాపలా కనపడిందంటే ఇది పాప కళ్ళే. రోజా గారు, మా దగ్గర వచ్చిన డబ్బులతో చిన్న చిన్న మల్లెపూల దండలు అలా కాదు, గజమాల ఈ గజం తీసుకొచ్చింది. మేడం రోజా గారు, ప్రతి పనిలో కష్టం ఉంటది, కానీ అన్నిటికంటే కష్టమైన పని మాది, సులభ్ కాంప్లెక్స్. ఇలాంటి కాన్సెప్ట్ మనకిచ్చారేంట్రా? అంటే రాని వాడికి కూడా నీ ముఖం చూస్తే వస్తుంది కదన్నా.
అయినా నిన్ను చూస్తే నాకు ఒక మంచి లైన్ గుర్తొస్తుంది. అవునా ఏతమ్మా? అంటే ఇచ్చిన బాత్రూమ్లు కడగబడును. ఆహా. సునామీ సుధాకర్, సునామీ సుధాకర్. పట్టుకో. నడు. ఎట్లా? కడుగు. చేతిలో డబ్బులు పోయనే అయ్యో జేబులు ఖాళీ ఆయనే అయ్యో కారు బంగళా పోయి రే 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 అడుగుతున్నాం కదరా మధ్యలో పోస్తానేట్రా? నా డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోతాను. డ్యూటీ లైకింది. ఒరే ఒరే వదిలేరా రే. నువ్వేడికిరా ఊపుకుంటూ వెళ్తున్నావు? ఏదో గృహప్రవేశానికి వెళ్తున్నావు. కడుగు. ఒక్క నిమిషం ఇట్రా ఇట్రా. నేను డ్రాప్ అయిపోతానండి. తమ్ముడు అన్నయ్య ఏంటి మనకి అవతారం? అవతారం మంది కాదురా, జేమ్స్ కెమెరా ఉంది. అన్నా దీని ముందు పర్మిషన్ అడిగినప్పుడు మనం వర్క్ చేసుకుందాం. మేమిద్దరం ఇక్కడ పని చేసుకుంటాము. ఏమన్నా డబ్బులు వస్తే సగం నీకు సగం మాకు చేసుకోమని పెడతా. ఫ్యాషన్ ఫ్యాషన్ ఆ ఫ్యాషన్ కాదు, ఈ ఫ్యాషన్. ఈ ఫ్యాషన్ మరి చెప్పాలి కదా. నేను ఇగో ఈ 12 ఈ 13 ఏది కావాలితే వాడుకో. దాంట్లో 20 కనపడు. ఎందుకు 5 ఉంచుకుంటావా మిగతాయి? నా బండి రిపేర్ అయింది. బండి రిపేర్ అంటే అన్నీ చెయ్యేస్తే అది ఆంటీ అయినా బండి అయినా ఆన్ అవ్వాల్సిందే. వీడు వర్షం పడుతుందని తాళం ఆపేసుకున్నాడు, అందుకని అయిపోయింది అది. బాబాయ్ బాబాయ్ మరి ప్రాబ్లం ఉంది కాబట్టి మెకానిక్ షెడ్కి వచ్చావు. ఇగో ఈసారి బండి మీద వెళ్ళినప్పుడు సైలెంట్ మూడ్ లో పెట్టాలి, ఓకేనా? పెట్టియానా సైలెంట్ మోడ్. పంచింగ్ పలక్నామాకే పంచా. తమ్ముడు డబ్బులు ఇవ్వరు. నెంబర్ చెప్తా, ఫోన్ పే చేయి. లేడీస్ మిమ్మల్ని రోజు చూస్తూ ఉంటాను. ఎక్కడా? కాదు, ఒక పొలలో ఒకళ్ళి యశోదాలో. సార్ మీ పంచులు చెప్తే మేము రోజు మా బాధని మర్చిపోతాం. ఎందుకు? ఎందుకంటే మీ బాధ పోల్చుకుంటే మా బాధ ఎంత సార్? హాయ్ బాబు. రియాక్షన్ సార్. బండి వారం రేపు అవుద్ది, బండికి 2000 అవుద్ది. ఎందుకు సార్? కోటిలోకి వెళ్తే 200 అవుతుంది. రిపేర్కి ఎక్కువ వద్దమ్మా, రేపు వచ్చి తీసుకెళ్ళి 2000 1800 ఇలే సరేనా? చూసారు రోజా గారు అంత కష్టపడుతున్నావు. అసలు ఈ చేతితో నేను స్పూనే పెట్టుకోను, ఆయన స్క్రూ డ్రైవర్ పట్టుకున్నాను. ఇదంతా ఎవరి కోసం? మీకోసం అండి. మీకు ఆ దండ ఇవ్వాలి, సన్మానం చేయాలి. సో దసరా వైభవం ఇక మొదలే. హలో, ఒక అమ్మాయి ఇంటి బయట వెయిట్ చేస్తుందా? నీ ఫోన్ ఎక్కడ ఉందిరా? రోజమ్మ గారి ఇంటికి వచ్చి బయట వెయిట్ చేస్తుందంటే బాగోదు. ఎవరైనా అతిథులే కాబట్టి రమ్మని లోపలికి పంపించు. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు శ్రీ. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఏమైందమ్మా? ఇక్కడ ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. ఎవరు అబ్బాయి? అది భయపడకు, ఏదన్నా ఆపద వచ్చినా గానీ రోజమ్మ ఇక్కడే ఉన్నారు. ఏం అన్యాయం జరగకుండా చూసుకుంటారు. చెప్పు. నేను ఇష్టపడే అబ్బాయి నరేష్. శ్రీముఖి, నువ్వు ఇందాక ఏమన్నావు? నువ్వు ధైర్యంగా చెప్పమ్మా, అన్యాయం జరగదన్నావా? జరిగిందిగా. నరేష్, శ్రీ అంట రాజమండ్రి నుంచి వచ్చిందంటే ఎవరైనా తెలుసా నీకు? నాకు తెలియదు అసలు. చేసేసుకో నరేష్, నేను చూసుకుంటానుగా. అంటే మీకు ఆయన ఇష్టం
వన్ సైడ్ లవ్ అని అంటున్నారా? ఆయన ఈవెంట్ చేయడానికి మా ఊరు వచ్చాడు. అప్పుడు నేను బాగున్నానని బుగ్గ కూడా గిల్లాడు. బుగ్గెందుకు గిల్లవరా అమ్మాయిది? ఏదో సరదాగా ఉందని గిల్లాను. బుగ్గ గిల్లినంత మాత్రాన నీకు ప్రేమ పుడితే ఆయన- నేను వాడు బుగ్గలే గిల్లుతాడు. నేను ఇక్కడ దాకా రావడానికి చాలా కష్టపడ్డాను. ఆది గారి హెల్ప్ చేశారు. నంబర్ అడిగింది ఇచ్చాను, నరేష్ నంబర్ అడిగింది ఇచ్చాను, నేను అంతవరకు. అది ఇలా రాను. ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఏంది జనరల్ గా ఏంటంటే ఆ అమ్మాయి నాకు రాజమండ్రి నుంచి ఫోన్ చేసింది, నేను నంబర్ పంపించాను, నీకు కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయట్లేదంట, గిల్లేసి వచ్చేసి పడుకుని పోయావు. ఇది అంతా కామెడీ కాదండి, నేను నిజంగా చెప్తున్నాను. ఫేమ్ గురించి లవ్ చేయాలనుకుంటే ఆది గారినో రాంప్రసాద్ గారినో లవ్ చేద్దాం కదా. అంటే నీకు లేదని ఇండైరెక్ట్ గా చెప్తుందిరా. ఇష్టం అనంటే ఈ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా మరి? నేను పెళ్లి చేసుకుందామని వచ్చాను. ఆయన ఒప్పుకుంటే ఇప్పటికిప్పుడు పెళ్లి చేసేసుకుంటాను. ఒక్క నిమిషం వాడు నా అమ్మాయి దగ్గరికి వచ్చి నువ్వేంటి నా దగ్గరకు వచ్చావు? ఎక్స్క్యూజ్ మీ, నన్ను రీసెంట్ గా రణ్వీర్ సింగ్ ముద్దెట్టుకున్నాడు. నేను లోకల్ బాయ్స్ నచ్చురు నాకు. సరే ఏదో ఒక రోజు మేము రణవీర్ సంఘం అవ్వమా? నేను 3 అడుగులే ఉంటాను. పెళ్లికి నాతో వర్కౌట్ కాదని. నువ్వు 3 అడుగుల గురించి ఆలోచిస్తున్నావు, నేను నీతో వేసే 7 అడుగుల గురించి ఆలోచిస్తున్నా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నా ఫ్యామిలీ 100 మంది, ఆ 100 మందికి నువ్వు సమాధానం చెప్పాలి. ముందు మీ ఒప్పుకోండి, మీ వెనకాల 1 కోటి మందికైనా నేను సమాధానం చెప్తాను. నరేష్ ఇంత స్టేజ్ మీద ఇంత అందరు ముందు ధైర్యంగా చెప్తుందంటే అమ్మాయి లవ్ జెన్యూన్ రా. అయినా నాకెందుకో నమ్మబు దబ్బట్లేదు. సరే రోజమ్మా, దీన్ని బట్టి ఆ అమ్మాయి ప్రేమ మీకు జెన్యూన్ అని అనిపిస్తుందా లేదా? అమ్మాయికి ఫ్యూచర్ అర్థం కావట్లేదు అనిపించింది. రోజమ్మా, ఎలాగో మీరు పండుగ రోజు పార్టీ అని పిలిచారు కాబట్టి ఈ ఈవెంట్ అయ్యేంత వరకు టైం ఇద్దాము. ఒకవేళ వాడికి ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యి లవ్ ఫీలింగ్స్ వస్తాయిరా. అరే ఇప్పుడు ఆ అమ్మాయి రాజమండ్రి నుంచి వచ్చింది నువ్వు అంటే ఇష్టమని, ఇప్పటికిప్పుడు నువ్వు ఒక అగ్గడికి తెచ్చుతారా ఆ అమ్మాయి? ఇస్తావారా నాన్న? నువ్వు ఏది అడిగినా ఇస్తా. చూసావరా, నీకోసం ఆ అమ్మాయి ఏం అడిగినా ఇస్తాను. నువ్వు ఇవ్వగలవా? అరే ఏంట్రా ఇది? మా కాదు, ఏం అడిగినా ఇస్తానన్నావు. మా నరేష్ గారికి ఒక ముద్దిస్తావా? ఇస్తాను. ఏది ఇవ్వు చూద్దాం. పెళ్లి తర్వాతేరా. ఆ మాట చాలు. పిల్లోడు ఏం చేయలేడనేగా ధైర్యం చేస్తాను. ఏది నాకివ్వు. అరే ఆది తమ్ముడుతో పెట్టుకుంటారు నువ్వు. అరే నిన్నటిదాకా అన్నావు, ఇప్పుడు తమ్ముడు అంటావేంట్రా? ఇప్పుడు అన్నా అంటే నా లవర్ నీకేమవుద్ది? మరదలవుద్ది. అదే నువ్వు నాకు తమ్ముడు అయ్యే వరకు నా లవర్ నీకేమవుద్ది? వదిలవుద్ది. అందుకే రా తమ్ముడిని ప్లాన్ చేశాను. లవర్ అని ఒప్పేసుకున్నావు. మనకి ఎవరు లేరు కాబట్టి ప్రస్తుతానికి నువ్వే దగ్గరుండి ఆ అమ్మాయిని తీసుకొని జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. యామిని వర్షిని ప్రియమణి. అదేంటండి ఆ లంకిని శంకిని వెంకిని ఏ అంటారు కదా, అది కదా? అవన్నీ ముదురు దయ్యాలు, నేను ఎప్పుడో ఎల్లగొట్టేసిన. కానీ ఇవి లేత దయ్యాలు. అందంగా యాంకరింగ్ డ్రెస్లు వేసుకొని రోజు జనాలను ఇబ్బందులు పెడుతున్నాయి. రా మాంత్రిక, ముందుగా నా పాదాలకు మీ నమస్కారం. దేనికి పిలిచారు? ఈవెంట్ ఏమైనా ఉందా? 50,000, 1,00,000, 2 lakhs, 5 lakhs? ఈవెంట్ పేమెంట్ కాడికి ఆఫ్. నిన్ను కన్వెన్స్ ఇచ్చి కమిలిపోయేటట్టు కొట్టాలని ఉంది. ఆల్రెడీ కమిలిపోయినావు, తప్పుకో, నువ్వు కాదు. ఈ పూలను బూడిద చేయరా రాంప్రసాద్? నేనెలా చేస్తానండి? మీకు ఎంత మంచి స్క్రిప్ట్ ఇచ్చినా కూడా బూడిద చేస్తారని బయట టాక్ ఉంది. ఎక్కడా? ఇక్కడే. నేను వచ్చిన పని ఏంటి? మీరు వచ్చిన పని మీకు ఇవన్నీ కాదు కానీ దెయ్యం కూడా అడగాలండి. దెయ్యం దగ్గరికి. అరే దెయ్యం అతనా ఈడ భయం వేస్తున్నారు బాబు నాకు.
దించుతా, ముగ్గులోకి దించుతా. స్వామి ముగ్గురికి నేను దించిన తర్వాత మీరు నువ్వు అనుకున్న ముగ్గు కాదురా, శుద్ధ ముగ్గు. అదేంది దయ్యం బ్యాక్గ్రౌండ్ పెద్దది అనుకుంటే ఫ్రంట్ గ్రౌండ్ కూడా పెద్దదే ఉన్నది. ఎన్ని సుక్కలు ముగ్గేయాలి? 12 సుక్కలు అయితే సరిపోయేటట్లేదు దీనికి. బాగా అడ్డంగా ఉంది. అడ్డమైన దయ్యం ఇది. దా నీ ఊరి పేరేంటి? నీ అసలు పేరేంటి? స్వామి ఫోన్ నెంబర్ కూడా కనుక్కోండి. ఎందుకు వీడియో కాల్ చేసి ఇకారం తక్కువ పని చేద్దామని? అరే పనికి మాలు ఏదో వాళ్ళు తయారైనరు అందరూ. ఏంటి సార్ ఎవరు పడతాను ఎదలంటారేంటి మీరు? గుమ్మడి భుజాల దొంగ అంటే ఎరకనారా? ఆ సామెత కరెక్ట్ కు సూట్ అవుతుంది నీకు. సారీ నన్ను అనుకున్నాను. ముగ్గు చూడు. స్వామిజీ ముగ్గేశారు కదా, దాంట్లో రంగులు కూడా వేస్తారా? గొబ్బెమ్మలు కూడా పెడదామని సంక్రాంతి అనుకున్నా. చెప్తావా ట్రాఫిక్ చాలని రాయాలన్నా? చెప్తాను. ట్రాఫిక్ చాలని అంటే మనసులే అనుకున్నా. దయ్యాలు కూడా బుగులు పడుతున్నాయి. దీంతో మరిన్ని ఇషమాలు చెప్పిస్తా. తీసుకోరాది. అట్లా కొడతావు? ఇగో ఎర్ర బట్టలు వేసుకొని వచ్చిన ఏం చేస్తావు నువ్వు? దవడకాయలు కొడతావేమనే? పెద్ద మంత్రకాని నేను. నాకేంట్రా? ఒకసారి ఇడివే కక్కుకోవాలని ఉంది నాకు. నేను ఇట్లా ఫీల్ కదా ఎడ మీద దానిందేం రా. చంపేస్తాను. ఇంకా ఒక పర్సన్ నువ్వు పంపితే